హాయ్ అండి, బాయ్ అండి. చూశారు కదా నేను ఎక్కడున్నాను. దుర్గా వాళ్ళ చిన్న కొడుకు ఇంట్లో ఉన్నామండి. హ్యాపీగా పడుకున్నాం. టిఫిన్లు అయినాయండి. పొద్దుటేమో బజ్జీలు గారెలు అయినాయి. మళ్ళీ తర్వాత దోశలు వేసాము, తిన్నాము, పొట్ట పెంచాము. ఇలా పడుకున్నామండి. తర్వాత ఒక గంటలోనే ఫోన్ చేసి చెలేజాయంగా రాజమండ్రి అండి. తనైతే హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేనంటే ఒక రోజు 2 రోజులు పింఛన్ తీసుకోవాలి. ఒకటి కొంచెం ఇల్లు అవి శుభ్రం, అదే ఇల్లు అయితే బంగారం అండి, కబోర్డ్లే ఏమీ ఉండదు. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే, అన్నీ కూడా మూతలండి. ఒకసారి రూమ్ టూర్ చేసి సరదాగా ఇంటి వాళ్ళతో ఒక రోజు ఎంజాయ్ చేసి, ఇంటి వాళ్ళు అంటే బాయ్ అనుకోకండి, లేడీ ఆంటీ గారు, మేడం గారు. ఆవిడ చాలా మంచి ఆవిడండి. 50 ఏళ్ళు ఉంటే ఆవిడ నేను, నాకు చాలా ఫ్రెండ్స్, నా అభిమాని అండి. నా వీడియోలు అవి చూస్తూ ఉంటారు. అందుకని తర్వాత ఒక రోజు ఉండండి, 2వ రోజు బయలుదేరుతాను. నాకు చేసి పని ఏమున్నది చెప్పండి? ఏమీ లేదు కదండి. నన్ను ఎవరో పిలవలు కదండి, ఏదో సంపాదించేసుకుంటున్నానంట లక్షలు కోట్లు. రేషన్ బియ్యం కొనుక్కున్నానండి. కనీసం మా పిల్ల కూడా అమ్మ ఎప్పుడు కూడా ఈ 10,000 ఇంచుకు 5,000 ఇంచుకు అని ఎప్పుడూ ఒక మాట అనలేదండి. సంవత్సరానికి మాత్రం 2 చీరలు పడుతుందండి. దీపావళికి మాత్రం నేను డబ్బులు పెడతానండి, అంతే. అది నన్ను ఆశించదు, నేను దాన్ని ఆశించను. ఏంటి అంటే తల్లిని చూడాలండి. తల్లిని చూడాలంటే వల్ల నేను ఈ డైలాగ్ వేస్తాను. కానీ నన్ను ఎవరూ చూడట్లేదు. బాబా సాయం. నేను తినే వస్తువు కూడా స్వీట్ కూడా నాకు ఒక తినాలంటే 2వ రోజున ఎవరొకరు పెట్టేస్తారండి. అంత గొప్ప దేవుడండి నా దేవుడు. బాబా ఇప్పిస్తాడు. హ్యాపీగా నన్ను చూడాలన్న కాడికి అనుకుంటే ఎవరొకరి ద్వారా అమ్మ నేను పెడతాను ఎల్లు అంటారు. ఇలాగే ఒక దేవుళ్ళు అంటే అయినా చక్కగా పెద్ద మనిషి అండి. అమ్మ మీరు ఒక ఆయన్ని జతేసుకోండి. ఒక ఆయన అంటే మగ ఆయన కదండి, లేడీ దుర్గాన్ని జతేసుకునండి, మీకు గోవా ఒకటి అది ఒకటే కోరిక అన్నానండి. నేను పంపుతానమ్మా అలాగే అన్నారు. చాలా చాలా సంతోషం అండి. వాళ్ళ ఆయువారోగ్యాలు నిండు నూరేళ్ళు బాగుండాలని ఫ్యామిలీతో, ఆవిడ పసుపు కలిసి నిండు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి, ఇవాళ తాడేపల్లి గుడి వచ్చాను. ఫ్రెండ్ దుర్గా వాళ్ళ చిన్న కొడుకు ఇంట్లో ఉన్నామండి. పెద్ద కొడుకు ఆవిడకి జాబు ఇంకా రాలేదండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వస్తే అలా చూసి రాజమండ్రి వెళ్ళిపోతానండి. ఈ లోపల వాలంటీర్ ఫోన్ చేస్తే గంటల గబ్బని వెంటనే ఎక్కేస్తానండి బస్సు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నదంటారు? చిన్న కొడుకు రూమ్ అండి ఇది. అన్నీ బాగానే ఉన్నాయి, మంచాలు కుంచాలు ఫ్రిడ్జ్లు అన్నీ. ఇప్పుడు లేనోడికి ఎవరికండి, ప్రతి ఊళ్ళు కొనేసుకుంటున్నారు అని. సరేనండి, ఏదో పిచ్చాపోతాం మాట్లాడుతున్నానండి. అందరూ మీరు చూసి లైకులు చేసి గట్టమరి కొట్టండి. నా బిడ్డ కూడా ఆయువారోగ్యాలతో మనోళ్ళతో పసుపుంగలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని మనసుని నా అక్క చెల్లెళ్ళు తమ్ముడు అందరూ ఈడ్ చేశారండి. ఫోన్లేండి, ఇప్పుడు తెలుసుకుంటుంది. ఇలాగే నా బతుకు అయిపోతుంది. నాకు ఒప్పుకున్నంతకాలం హైదరాబాద్లో చేసుకుంటానండి. తర్వాత చెలేజాయంగి సీతానగర్ ఉండి డబ్బులు ఉంటే గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటాను. సామాన్లన్నీ అక్కడ వేసేస్తానండి. డబ్బులు ఖర్చు ఉండదు. అదండి, ఆయుస్ అవుతుంది. పీతల వరకు తిన్నామండి. హ్యాపీగా స్నానం చేసాం, హ్యాపీగా పడుకున్నాం. లేసాక భోజనాన్ని పిలిస్తే భోజనం చేసి చెలేజాయంగి రాజమండ్రి సీతానగర్ పని చూసుకుని 2 డేస్లో మళ్ళీ హైదరాబాద్ అండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బస్సు అని మొదలు తగిలేసామండి. వెనకాల సీటు దొరికిందండి బాబు. నా యోగానికి చూడండి అంతే. డబ్బులు పెడతాను, నాకు సుఖం ఉండదు. టంగ్ 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 వండి ఎగురుతూ ఉన్నామండి తెల్లవారులు కూడా. సరేనండి, హాయ్ హాయ్ బాయ్ బాయ్. తాడేపల్లి గూడెంలో ఉన్నానండి, మా ఫ్రెండ్ చిన్న కొడుకు ఇంట్లో. ఓకేనండి, హాయ్ హాయ్ బాయ్ బాయ్, నమస్తే.